కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ తర్వాతి స్థానంలో ఉన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఏపీలో కూడా చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్. కేంద్రంలో అమిత్ షా ఇద్దరూ కూడా అత్యంత శక్తివంతమైన నాయకులు. వీరిద్దరి బలమైన నేపథ్యం ఉంది. అన్నిటికీ మించి జాతీయ భావాలు పుష్కలంగా ఉన్నాయి. వీరిద్దరిది ఒకే మనస్తత్వం, శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది. దేశం ముఖ్యమా, ప్రాణాలు ముఖ్యమా అంటే వీరిద్దరూ మొదట దానికే ఓటు వేస్తారు. అంతటి జాతీయతా భావాలున్న వీరిద్దరూ కలవడం ఏపీ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమిత్ షా పెద్దగా ఎవరితో మాట్లాడడం లేదు. పైగా పశ్చిమ బెంగాల్లో సిలిగురి కారిడార్లో చేపడుతున్న పనులపై నిత్యం సమీక్షలు చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అలాంటి అమిత్ షా ఇప్పుడు పవన్ తో భేటీ అయ్యారు. పవన్ వెంట ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఏకంగా 25 నిమిషాల పాటు చర్చ జరిగింది. అనేక అంశాలపై ఈ సమావేశంలో మాట్లాడారని తెలుస్తోంది. అమిత్ షాతో సమావేశం ముగిసిన తర్వాత పవన్ బయటకొచ్చి నవ్వుతూ కనిపించారు. ఆద్యంతం మీటింగ్ అద్భుతంగా సాగిందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు అమిత్ షా పవన్ భేటీ వెనుక అసలు ఉద్దేశం 2029 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడమేనని బయటకు లీకులిచ్చారు. ఎందుకంటే ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి 2024లో బంపర్ మెజారిటీతో విజయం సాధించాయి. వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేశాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో అభివృద్ధి, సంక్షేమం, ప్రజల భద్రత, రాజకీయంగా స్థిరత్వం వంటివి కొనసాగాలంటే ఈ మూడు పార్టీలు 2029 ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయాలని పవన్ అమిత్ షాకు సూచనలు చేసినట్టు బయటకు చెప్పారు. దీనికి అమిత్ షా కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. 2024లో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు, దానికంటే ముందు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేసేందుకు పవన్ చొరవ చూపించారు. బీజేపీ పెద్దలతో మాట్లాడారు. పొత్తు కుదిరేలా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. అందువల్ల ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది. అయితే ఇప్పుడు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వైసీపీని అధికారానికి దూరంగా ఉంచాలని పవన్ భావిస్తున్నారు. అందువల్లే ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నప్పటికీ బీజేపీ పెద్దలతో అసలు విషయం చెప్పేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాటను బీజేపీ పెద్దలు కూడా కాదనలేకపోతున్నారు. ఆయన చెప్పిన దానికి ఓకే అంటున్నారు. అయితే పవన్ గురువారం కూడా ఢిల్లీలోనే ఉంటారు. ఎన్డీఏ ప్రభుత్వంలోని కీలక మంత్రులను కూడా కొంతమంది పెద్ద వ్యక్తులను కలిసే అవకాశం ఉంది.